క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్, నా సహోదరులు నన్ను విడచినన్. యోసేపు దేవుడే నా సహకారి, యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంబు భువినావరించిన, రాజులు గనులు శత్రువులైనను. అంధకారంబు భువినావరించిన, రాజులు గనులు శత్రువులైనను. అగ్నిగుండములో సింహపు గోనులో, అగ్నిగుండములో సింహపు గోనులో, దానియేలు దేవుడే నా సహకారి, దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. వాడుతున్నట్లయితే మన శ్రేష్ఠ స్నేహితుడు, మంచి కాపరి, మన సహాయకుడు అంతా ఉన్నాడు. కూడా చూడండి.
నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు భారం నాకెందుకు వ్యాకులమెందుకు భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి యేసు ప్రభువే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి యేసు ప్రభువే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం పిల్లలారా ఆ అన్ని విషయంలోనూ ఏమన్నాడమ్మా పిల్లలారా అన్ని విషయముల్లోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది ఈ సారాంశం ఏంటంటే ఎక్కడెక్కడికో వెళ్తుంది ఒక 10-15 రోజులు చెప్పచ్చు అలా కంటిన్యూగా పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినండి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది ఇష్టమైనది మెచ్చుకొనతగినది అంటే ఏంటి ఎప్పుడు మెచ్చుకుంటారు చూడండి మన అందరం తల్లిదండ్రులు కదా ఆల్మోస్ట్ మన పిల్లలు మంచి పని చేస్తే మనం పెద్ద సంతోషపడం క్యాజువల్గా తీసుకుంటాం కానీ ఆ గొప్ప పనిని బయట వారు పొగుడుతూ ఉంటే మాట్లాడుకుంటారు 2-3 అరే పలానా యాకోబు గారు అబ్బాయి ఇలాగా చాలా చక్కని మంచి రిజల్ట్స్ వచ్చింది అతనికి లేదా మంచి ఉద్యోగం వచ్చింది అని నేను ఎలా అనుకోలేదు అని వారు ముచ్చటించుకుంటూ ఉంటారు. అప్పుడు యాకోబు అనే తండ్రి ఏం చేస్తారంటే చాటిని విని ఉప్పొంగిపోతాడు. పుత్రుడు జన్మించినప్పుడు కలగదు పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు కలగదు. ఎప్పుడు కలుగుతుందంటే ఆ పుత్రుని కనుగొని పొగడగా అప్పుడు పుత్రోత్సాహం కలుగుతుంది. అది చెప్తాడనమాట. అర్థమవుతుందమ్మా? మనం కొడుకు పుట్టిన వెంటనే కూతురు పుట్టిన వెంటనే సంతోషం రాదు. ఆ కూతురిని కనుగొని పొగడాలి. ఎవరు? 3వ వ్యక్తి. ఆ కొడుకుని కనుగొని పొగడాలి. ఇక్కడ ప్రభువు మెచ్చుకునేవాడు. సరే, మనుషులు మెచ్చుకునేవారు వేరు. ప్రభువు మెచ్చుకునేవాడు ఏమనుంది? ధన్యుడు అని రాయబడి ఉంటుంది వాక్యం. ఏమన్నదమ్మా? ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడు. ఇప్పుడు ఎప్పుడు ప్రభువు మెచ్చుకుంటాడు? పిల్లలారా అన్ని విషయముల్లోనూ, రే పిల్లలు విన్నారన్నమాట, అన్ని విషయంలోనూ, పిల్లలే కాదు మనం కూడా అన్ని విషయంలో ఏమేమి విషయాలు ఉన్నా మనకు తెలుసు. అన్ని విషయంలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనతగినది. మనం 3 రోజుల క్రితం 3 రోజుల నుంచి ఒక్కొక్క వాక్యం చదువుతున్నాం. మొట్టమొదటి ఏం చేస్తే, భార్యలారా మీ భర్తలకు విధేయులైనుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది, ఫిట్, కరెక్ట్, ఇది మంచిది. మీరేం చేయాలి? మీ భర్తలకి లోబడి ఉండాలి. యేసుక్రీస్తు వారి శిరస్సు, నీ భర్తకి యేసుక్రీస్తు వారి శిరస్సు, నీకు నీ భర్త శిరస్సు. కనుక నీ భర్తకి లోబడి ఉండాలి.
ఇది ప్రభువుని బట్టి యుక్తము, ఇది మంచిది, కరెక్ట్. ఇంకా మారు మనసు నువ్వు తర్వాత ఇంటర్నల్లీ నువ్వు డిస్కస్ చేసుకుని కన్విన్స్ చేసుకోవచ్చు నీ భర్తని. కానీ ఒక్కసారి డిసిషన్ తీసుకున్న తర్వాత అట్టట్ట కుదురుతుంది నలుగురు అన్నానికి వీల్లేదు, కుదరదు, అది ఒప్పుకోదు. తర్వాత బైబిల్ అలా ఒప్పుకోదు. నువ్వు నీ ఇంట్లోకి తీసుకువెళ్ళి కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసి ఆ ప్రేమతో ప్రేమతో దాన్ని ఏమంటారు, మూడో వ్యక్తి ఇంటర్ఫీర్ అవ్వకుండా మనం దాన్ని సముదాయించుకోవచ్చు. భర్తని కన్విన్స్ చేయొచ్చు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లోబడి ఉండవలసిందే, నువ్వు శిరస్సుగా ఉండడానికి వీల్లేదు. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి చెప్పేది. తర్వాత రెండో రోజు ఏం చెప్పింది, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరం పెట్టుకుడి. నిష్ఠూరం పెట్టకూడదు అంటే కష్టపడ్డొద్దు, విసిగించొద్దు, శ్రమ పడ్డొద్దు, మాట మాటికి వారిని విసిగించొద్దు, నిష్ఠూర పెట్టద్దు, సూటుపోటు మాట్లాడద్దు. వారిని ఏం చేయమన్నాడు, ప్రేమించుడి. తన భర్త తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తాడో, తన భర్త ఏ విధంగా తన శరీరాన్ని ప్రేమిస్తాడో ఆ విధంగానే భార్యను ప్రేమించాలట. అన్న ఏమైనా వ్రాయబడింది నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మీరు మీ భర్త భార్యను ప్రేమిస్తే ఏమనుంది అక్కడ, ఇదిగో భార్యను ప్రేమించేవాడు తాను ప్రేమించుకుంటాడు. సూత్రం ఈరోజు ఏమన్నది, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటాడో తమ భార్యలను కూడా ఇది క్రైస్తవ కుటుంబం. అందుకే ఒక పాట ఉంటుంది, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఇదమ్మా క్రైస్తవ జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు స్తోత్రం. ప్రభు పిల్లలకట ఎంతో ఆనందమట. క్రైస్తవ జీవితం సౌభాగ్యమైనటువంటి జీవితం. సౌభాగ్యం అంటే భాగ్యవంతం. అంటే భాగ్యం అంటే ఏంటి, ధనం అంతే కదండి. భాగ్యం అంటే ఏంటి, ధనం. మనం అనుకుంటాం మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రభు మన దగ్గర ఉంటే ధనవంతులమే, మనం భాగ్యవంతులు. మన విశ్వాసంలో వారు భాగ్యవంతులు. విశ్వాసం ఉంటే చాలమ్మా, తప్పకుండా మనం భాగ్యవంతులమే. భగవంతుడు చెప్తాడు, ఎలా వస్తుందో అవసరం ఎలా తీరుతుందో అర్థం కాదు మనకు ఒక్కసారి. అందుకే రోజుకి ఎన్నిసార్లు మీరు ప్రభువుని స్తుతిస్తున్నారు మీరు ఆలోచించాను. ఈ కన్నం ఎలా గొట్టెక్కుతుంది, ఈ రోగం ఎలా బాగుపడుతుంది, ఈ అప్పు ఎలా తీరుతుంది, ఈఎంఐ ఎలా కట్టబడుతుంది, లేదా పిల్లల పరీక్షలు ఫీజులు ఎలా కట్టబడుతున్నాయి, రూమ్ రెంట్ ఎలా చెల్లించబడుతుంది, మనం ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ ఉంటే అన్నీ అద్భుతాలే. దాని టైంలో అలా వస్తూ ఉంటుంది, దానంతా అది నెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. మనం ఎంతో భాగ్యవంతులం. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కదా, అందరి గురించి. ఇదిగో ఈ కొలస్సీ సంఘంలో ఎపప్రా వచ్చి అపోస్తలుడైన పౌలు గారితో చెప్తున్నాడు, అయ్యా ఈ కొలస్సీ సంఘంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఏ లోటుపాట్లట, పిల్లల్లో లోటుపాటు ఉంది, భర్తలో లోటుపాటు ఉంది, భార్యలో లోటు ఉంది, పిల్లల లోటు ఉంది, దాసుల్లో లోటు ఉంది, యజమానుల్లో లోటు ఉంది. ఇవన్నీ తీర్చడానికి సరిచేయడానికి ఏం చేస్తారు, దిద్దుబాటు చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. మనం సరి చేసుకోవడం. కొలస్సీ సంఘమా, ఇదిగో లవోదీకి రాసినటువంటి పత్రిక మీరు కూడా తెప్పించుకుని చదువుకోండి, కరెక్ట్ చేసుకోండి. మీరు చదువుకుని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు అనుసరిస్తూ లవోదీకి సంఘాన్ని కూడా పంపించాలి సుమా చెప్తున్నాడు. ఈ రోజున ఈ కింగ్ జీసస్ గాస్పెల్ చిన్న గుంపు కూడా ఈ కొలస్సీ సంఘం చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి మాట మన ఇంటి వారు చదవాలి, మన పిల్లలు చదవాలి, మనం చదవాలి. ఈరోజు భగవంతుడు నాకు ఇచ్చేటటువంటి మాట, నీకు ఇచ్చే మాట అన్నాడు, పిల్లలారా అన్ని విషయంలో, ఎన్ని విషయాల్లోని, అన్ని విషయాల్లో నీ తల్లిదండ్రులకు
మాట వినండి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోలేదు. ఒక ఆమె టైంలో మనకు అందరికీ తెలుసు, చాలా మట్టుకి కానీ 1 లక్షల సార్లు మీరు విని ఉండొచ్చు. ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడేమో పొలం పని చేస్తున్నాడు, చిన్నోడేమో ఇంటి దగ్గర ఉంటున్నాడు. వాడు చిన్నోడు తండ్రి దగ్గరికి వచ్చి లోకాసు వార్త 15వ అధ్యాయం, మీకు అందరికీ తెలిసిన మాట నేను చెప్తున్నాను. తండ్రి దగ్గరికి వచ్చాడు, డాడీ నాకు రావాల్సినటువంటి ఆస్తిలో నా భాగం నాకు ఇమ్మన్నాడు. ఇది ఎవరు చెప్పారు ఆస్తిలో భాగం వస్తుందని? మరి ఎంత వయసు వచ్చిందో, వయసు వచ్చిన వాడాడు, వయసు వచ్చింది అన్నాడు, నాకు రావాల్సినటువంటి భాగం నాకు ఇచ్చేయి. తండ్రి అడిగి ఉండొచ్చు, ఒరే ఎక్కడికి వెళ్తావు బాబు, నీకు ఇంకా వయసు రాలేదు, యవ్వనుడు ఇంకా నేర్చుకునే లేదు, నీకు పని పాటలు తెలియదు, తర్వాత పొలం ఎలా పండించాలో తెలియదు, వ్యాపారం ఎలా చేయాలో తెలియదు, కొద్ది సమయం ఆగు, నేనే ఇచ్చేస్తాను, నువ్వు పట్టుకెళ్ళిపోదు కానీ అని ఉండొచ్చు. అక్కడ బలవంతం లేదు కాబట్టి అక్కడ రాయబడలే, స్వేచ్ఛాపూర్వకంగా కొన్ని సలహాలు ఏమన్నారు, సలహాలు చెప్పు ఉండొచ్చు, సూచనలు ఇచ్చి ఉండొచ్చు. వెళ్ళలేదు, ఏమన్నాడు, లేదు నేను వెళ్ళిపోవాలి, నాకు రావాల్సినటువంటి భాగం నాకు ఇచ్చేయమన్నాడు. ఆస్తిలో భాగం పట్టుకెళ్ళిపోయాడు. ఏ వ్యాపారం చేశాడమ్మా? చాలా చక్కగా చెప్పింది తల్లి గారు. ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం, చాలా చక్కని మాట చెప్పింది తల్లి గారు. లాస్ట్లో అన్న చెప్తారు కదా, ఆ దుర్వ్యాపారం అంటే ఏంటో తెలుసా? వేసలతో సాంగత్యం. ఒకటి కాదు, అన్ని. ఏం చేయాలి వీడు? పెద్ద కొడుకు ఎలా చేస్తున్నాడు, చిన్న కొడుకు కూడా అలా ఉండవలసింది, తండ్రిని అట్టి పెట్టుకుని ఉండవలసింది. ఇక్కడ ఈరోజు అన్నాడు, పిల్లలారా అన్ని విషయాల్లో, ఒక విషయంలో విని ఒక విషయంలో కాదు, అన్నిట్లో వినాలి. చిన్న పిల్లల దగ్గర, చిన్న పిల్లవాడైనా పెద్ద, ఇంకొక చాలా కుటుంబాల్లో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాయి అతనికి. నాన్నగారండి పండు ముసలి, తనకు చెప్పకుండా చిన్న డిసిషన్ తీసుకోడండి, చీమ కదలదు. తెలుసా అండి, ఇంట్లో అందరూ మన కొంతమంది ఇళ్ళల్లో ముసలోడని పక్కకు గిట్టేస్తారు, కానీ కొంతమంది నిజంగా దైవభక్తి ఉన్న కుటుంబాల్లో నాన్నగారు చెప్పారండి, నాన్నగారు చెప్పారు అంతే. ఇతనికి తండ్రి కుమారుడు హోదాలో ఉన్నవాడు ఆల్రెడీ తాతయ్య కూర్చుంటాడు, అయినా కూడా ముసలి తండ్రి తను చెప్పిన మాట తూచా తప్పకుండా ఇంట్లో, నాన్నగారండి సరేనండి అలాగే చేస్తానండి, మీ మనసు నొప్పించను, మీ మనసు కష్టపెట్టను. నిజంగా ఎంత ఆశీర్వదించిన కుటుంబాలు, తల్లి మాట తండ్రి మాట జవదాటిన కుటుంబాలు చాలా. ఇది ఒక్కొక్కసారి నేను కూడా మా నాన్న మీద అంటూ ఉంటాను అనుకోని, కానీ తర్వాత ఆలోచన చేసి, నాన్న నువ్వు ఎలా చెప్తే అలాగే, చివరికి వచ్చేటప్పటికి నువ్వే చెప్పింది నాన్న ఫైనల్, సరే నీ ఇష్టం లేకుండా నేనేం చేయను అనుకోని. మా నాన్న చదువుకోలేదు, అయినా తాను ఎలా చెప్తే చివరి వరకు నేను అలా చేసుకుంటాను వీళ్ళని. అంటే మీకు అర్థం అవడానికి నేను మాట చెప్తున్నాను. మన తండ్రి మాట ఇప్పటికి మా అమ్మ చెప్పినటువంటి మాట నేను ఎప్పుడు జవదాటిని, సరే అమ్మ అలాగే చేద్దాం. ఆమె చెప్తుంది కొన్ని సూచనలు, ఎలా చేయరా అలా చేయరా అని చెప్పి, సరే అమ్మ నువ్వు చెప్పింది ఎలా చేస్తాను. తల్లిదండ్రులు ఎవరికండి? తల్లి తండ్రి. ఇక్కడ ఏం చెప్పాడమ్మా, ఇక్కడేమో మాట్లాడుతున్నాడు భగవంతుడు, ఇదిగో చిన్న పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఒకడు వినలేదు, వినకుండా ఏం చేస్తాడు? దుర్వ్యాపారం చేస్తాడు. దుర్వ్యాపారం చేసి ఎక్కడికి వచ్చాడు? చివరికి పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడు. తండ్రి మనసు ఎంత గొప్ప మనసు చూడండి. పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చి అప్పుడు ఆలోచిస్తాను, అయ్యో మా ఇంటి దగ్గర కూలి వంటకి కూడా పుష్కలంగా భోజనం ఉంటుంది, ఇక్కడ నేను చచ్చిపోతున్నాను ఆకలితో, కొంపు కొడుతుంది. ఆ పందులు తినే పొట్టుతో కూడా కడుపు నింపుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఆ సమయంలో తన మనసులో ఒక మాట అనుకున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నీకు నేను విరోధంగా పాపం చేస్తాను, నేను నీకు విరోధంగా పాపం చేస్తున్నాను, పరలోక రాజ్యానికి విరోధంగా పాపం చేస్తాను, చిన్న మాట చెప్తామని తన మనసులో అనుకుంటూ, ఇక మీదట నీ కుమారుడుగా విన్నారన్నమాట, ఇక మీదట నీ కుమారుడుగా అనిపించుటకు నాకు యోగ్యత లేదు, నీ దాసుల్లో ఒకటిగా నన్ను పెట్టుకో అని తన మనసులో అని చెబుదామని అనుకున్నాను అన్నాడు. అల్లంత దూరాన్ని ఉన్నాడు. తండ్రి చూడండి పరుగు నెల్లాడు, పరుగు నెల్లి ముద్దు పెట్టుకున్నాడు. వాసన కొడుతుంది, మీకు అర్థం కావట్లే.
ఏ కొంపులో ఉన్నాడు? పందులు తినే పొట్టు కంపు వాసన. ఎన్ని రోజులైందో స్నానం చేసి, మురికి బట్టలు. అప్పుడు తను వస్త్రం కోల్పోయాడు, రక్షణ అనే వస్త్రం లేదు. అందుకే కౌగిలించుకుని ఇతరులు ఎవరు దా యొక్క దిశమలను చూడకుండా కప్పేశాడు. కప్పేసి వెంటనే అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? ఎవరక్కడ ఏం చేయాలి? ప్రశస్త వస్త్రం పట్టరండి. ముందేం కట్టాడు? వస్త్రం పట్టుకొచ్చాడు, వస్త్రాన్ని తొడిగాడు. ప్రశస్త వస్త్రం అనగా రక్షణ. చాలామందికి మన జీవితాల్లో రక్షణ చాలా ఇంపార్టెంట్. రక్షణ అనే వస్త్రాన్ని పోగొట్టుకోకూడదు. రక్షణ అనే వస్త్రం పోగొట్టుకుంటే భగవంతుడు మనకి ఏమిస్తాడు? మరలా రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. మన మనకి సిగ్గేస్తుంది. మన సిగ్గుని కప్పేస్తాడు ఆయన, దిశమలని కప్పుతాడు. మీరు వినండి చిన్న మాట. మనం భగవంతుని మాట వినకపోతే పిల్లలారా, అన్ని విషయాల్లో ఏ చిన్న విషయంలో మన మాట వినలేదా ఏమవుతుంది తెలుసా? మన రక్షణ అయిన వస్త్రాన్ని కోల్పోతాం. ఇంకా అంతకంటే ఏం లేదు. భాగ్యం అంటే అదే, రక్షణని కోల్పోతాం. రక్షణ అనే వస్త్రాన్ని కోల్పోతే పందులు తినే పొట్టు నరకం ఉంటుంది మనకి. ఇంకా భూమి మీదే నరకం ఉంటుంది. ఇంకే నేను ఈ యొక్క 2 సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ. మనం కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. పిల్లలారా అన్ని విషయంలో మీరు ఇంకా మీ తల్లిదండ్రులు బతుకుంటే, మీ తల్లి ఎక్కడున్నా, మీ తండ్రి ఎక్కడున్నా మాట వినవలసిందే, వారిని గౌరవించవలసిందే. లేకపోతే శాపం వస్తుంది, మన ఇంటికి మరణం వస్తుంది, నీకు బ్రతుకుండదు. నాన్నని కన్నీరు కార్పించి తండ్రి కన్నీరు కారిస్తే ముసలోడు అయి ఉండొచ్చు, ఇంటి దగ్గర ఎలాగైనా ఉండొచ్చు. మీరు వెళ్ళండి, తల్లిదండ్రులకి ఏదో సన్మానం చేయడం, దండేసి సాలువ కప్పడం కాదు, మాట వినడం. మాట వింటే తన ఇష్టాలని కొన్ని మనం గౌరవించడం, కష్టపెట్టకుండా చూడటం. మనల్ని చిన్నప్పుడు మలమూత్రాదులు ఏ విధంగా విసర్జిస్తే వాసనని కొంపని ఎత్తకుండా చేతులతోండే. ఇప్పుడంటే ఓకే, డైపర్లు కట్ట వచ్చిన. 60లో ఎక్కడ ఉన్నాయి డైపర్లు? ఈ రోజుల్లో మళ్ళీ గ్లౌజులు వేసుకుని డైపర్లు శుభ్రంగా ఇలా పట్టుకుని గింజేస్తారు. 60లో అట్లా కాదు, చేతితో కడగాలి, చేతితో తీయాలి. అంటే మీకు చిరాకుగా అనిపించవచ్చు, నేను నాకు సంతోషంగా చెప్తాను. దేవుని యొక్క ప్రేమ అలాగుంటుంది. రక్తంలో పొరలాడుతున్నాడు. ఎవడండి ముట్టుకునేవాడు? ఎవడు ముట్టుకుంటాడు? శుభ్రంగా పైనుంచి కింద వరకు అసహ్యమైన నసహ్యంగా ఉన్నామంట. ఎలా ఉన్నామా మనం? నసహ్యంగా ఉన్నాం. ఆ పందులు తినే పొట్టు రక్షణ కోల్పోయాడు, చాలా అసహ్యంగా ఉన్నాడు. ఆ స్థితిలో వచ్చి కౌలించుకుంటున్నాడండి. ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయనే మన దగ్గరికి వచ్చి బ్రతుకు అన్నాడు. యెహెజ్కేలు రాసిన 16వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. బ్రతుకు అన్నాడు ఆయన. బ్రతుకమని చెప్తున్నాడు. అది రక్షణ ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. అందుకే నేను ఆయనకి పిల్లలమే. పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి, అప్పుడు ఆయన మెచ్చుకుంటాడట. ఎంత మంచి మాట అండి. ఎవరు మెచ్చుకుంటారమ్మా? ఆయనే మెచ్చుకుని. కొన్ని మాటలు నేను కొన్ని రిఫరెన్స్లు చెప్పాలని ఇష్టపడుతున్నాను. సామెతలు 13వ అధ్యాయము 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. 2 ఒకటి ఇక్కడ సూత్రం ఏంటంటే శిక్షణ అంగీకరించాలి, 2 దేవునికి చోటు ఇవ్వాలి. 2 నేను చెప్తాను, త్వరగా కంప్లీట్ చేస్తాను. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహసకుడు గద్దింపునకు లోబడి. ఇంగ్లీష్ వర్షన్ ఎవరి దగ్గర నుండి చూడండి బ్రదర్, సెల్ ఫోన్. అక్కడ ఏమని ఉంటుందంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగునని. అక్కడ ఏమని ఉంటుందంటే తండ్రి శిక్షకు లోబడిన వాడు. అంటే అర్థమైందంటే తండ్రి శిక్షకు ఇష్టపడినటువంటి వాడు. తండ్రి శిక్షిస్తుంటే, కొట్టినానా, నీ భయం ఉంటే కానీ నాకు మంచి మార్కులు రావు, నీ భయం ఉంటే కానీ నేను సరైన మార్కులు. ఇప్పుడు మనం బాధపడతాం. ఇప్పుడు బాధపడితే ఉందండి, మా అమ్మ ఉంటే బాగున్నాం, మా నాన్న ఉంటే బాగున్నాం అని ఇప్పుడు బాధపడతాం. ఉన్నప్పుడేమో వినం, లేనప్పుడేమో బాధపడతాం. ఉన్నప్పుడు వాడు విలువ తెలియదు, చెప్పేటటువంటి వాడు విలువ తెలియదు, పెద్దల విలువ తెలియదు, దైవజనుల విలువ తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత బాధపడతాం, బెంగపడతాం. కాదు, భగవంతుడు ఏమంటాడు? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు, జ్ఞానం గలవాడు అవుతాడు. అందుకే అక్కడ ఏమనుంది ఇంగ్లీష్ వర్షన్లో, తండ్రి శిక్షకు లోబడినటువంటి వాడు, శిక్షను ప్రేమించినటువంటి వాడు. తర్వాత
సామెతల గ్రంథం 15:20 వచనంలో ఉంటుంది కదా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతారట. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. మీకు లూకాసు వార్త 1:18 వచనంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయనట ఏలియా ఆత్మ కలిగిన వాడట. చూడండి, నాకు ఎక్కడ నేను ఒకసారి ఎప్పుడూ చెప్పినట్టు 2-3 సార్లు. మనం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా చాలా చింతపడతా ఉంటాడు. బదిరి వృక్షం కింద ఉండి, ఎందుకు ప్రభువా నేను చచ్చిపోతాను, నా పరిస్థితి అయిపోయింది, బెదిరిస్తుంది, రేపు ఈ సమయానికి నీ మెడ మీద నీ తలకే ఉండదు అని అంటుంది ఒక యెజబెల్ అనే దుర్మార్గురాలు. ఇంతవరకు ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడు ఒంటరిగా అయిపోయాడు, భయపడుతున్నాడు, అడవులోకి వెళ్ళిపోయాడు ఒంటరిగా, బదిరి వృక్షం కింద కూర్చుని బాధపడుతున్నాడు. చచ్చిపో, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను చంపే, నేను ఎందుకు బ్రతుకుండడం, నా పితృల కంటే గొప్పనా నేను అని బాధపడుతూ ఉంటే, అప్పుడు భోజన బలం చేత లే అన్నది. నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందర ఉంది, లే అన్నది. నీ శక్తికి మించిన ప్రయాణం అంటే ఏలియాకి రాజులను అభిషేకించే పరిచర్య వచ్చింది. ఎక్కడికి వచ్చిందమ్మా? రాజులను అభిషేకించే పరిచర్య వచ్చింది. చాలా పరిచర్యలు భగవంతుడు ఏలియా చేత చేపిస్తాడు. ఇక్కడ లూకాసు వార్త వచ్చినప్పటికీ 1:18 వచ్చినప్పటికీ అక్కడ అంటే ఆత్మలను రక్షించే పరిచర్య చేస్తున్నాడు. ఎలా? ఏలియా చచ్చిపోలేదు, ఏలియా ఆత్మట యోహానులోకి వచ్చిందట. అక్కడ వ్రాయబడింది స్పష్టంగా, నా మాట కాదు, 1:18 వస్తుంది. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించడానికి ఇట్టి త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న. అదైతే అక్కడ ఏమని ఉంటుందంటే ఏలియా యొక్క ఆత్మయు కింద ఏమని ఉంటుందంటే అతడు పుట్టుట వలన అనేకులు సంతోషపడుతున్నారట. ఎంత మంచి మాట! ఇదే ఏలియా నా పని అయిపోయింది, నా బ్రతికి ఎందుకు అన్నవాడు ఎక్కడికి వచ్చాడు? లూకాసు వార్త 18వ అధ్యాయం అక్కడ ఒక మాట ఉంటుంది. ఇదిగో ఏలియాయు మోషేయు ఆ మహిమ కొండ మీద కనబడుతున్నారు. వారట రేపు యెరూషలేములో జరగబోయే నిర్గమముని గురించి డిస్కషన్ చేస్తున్నారట. అప్పుడే అయిపోయింది అనుకున్నారండి. భగవంతున్నే ఆదరించే పరిచర్యలోకి వచ్చింది ఏలియా. నా పని అయిపోయింది, చచ్చిపోతానన్నవాడు, భగవంతుడు అన్నాడు, ఇదిగో నీ ముందర గొప్ప పరిచర్యను ఇస్తున్నాను, నీ శక్తికి మించిన ప్రయాణాన్ని ఇస్తాను అన్నాడు ఏలియాతో. ఎంత అద్భుతమైన పరిచర్య అండి! భగవంతుని ఆదరిస్తున్నాడు. రేపు యెరూషలేములో జరగబోయే నిర్గమముని గురించి దేవునితో యేసుక్రీస్తు వారితో సంభాషిస్తున్నాడట మోషేయు ఏలియాయు అని వ్రాయబడుతుంది. రేపు మరలా ప్రకటించడానికి వస్తారట ఏలియాయు మోషేయు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తర్వాత అంతా ఇదే వ్రాయబడి ఉంటుంది. వారు హతసాక్షులు అవుతారట. ఎవరండి? అయిపోయిందన్నవాడు పనికిమాలినోడు నువ్వు అంటారు. కాదు, నేను భగవంతుని చేతిలో నా శక్తికి మించిన ప్రయాణాన్ని భగవంతుడు నాకు పెడతాడు. అందుకే సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? పిల్లలారా, తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండాలి. అన్ని విషయాల్లో తండ్రి మాట వినాలి మీరు. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళాం బయటికి మనం. తర్వాత సామెతలు 23:13లో నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండునని వ్రాయబడింది. మన పిల్లల్ని ముద్దు చేయొచ్చు. నీకేమో కోపం వచ్చినప్పుడేమో ఎవరో నీ భర్త మీద కోపం వచ్చిందనుకో బాధేస్తావు. పిల్లల్ని సరిచేయడానికి బాధ. ఎవరి మీద కోపం? భర్త మీద కోపం పెట్టుకుని ఉండే ఇలా గింజేస్తుంది, ఇలాగ కూర్చోబెట్టడానికి ఇలా నొక్కి పెట్టేస్తుంది గట్టిగా, 2 చెంపల మీద కుట్టేస్తుంది. ఈ కోపం అంతా పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది. నిజంగా పిల్లల్ని బాగు చేయడానికి బెత్తం ఉపయోగించాలి. భర్త మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం కాదు, లేదా భార్య మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం కాదు. భార్య మీదకి వస్తే పిల్లలు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇలాగ. మీకు అర్థమవుతాను అన్నమాట నేనేం చెప్తాను.
భగవంతుడు ఈ రోజున నీ బాలులను శిక్షించడం మార్గం నిజంగా మనసులో పెట్టుకోవాలి. నీ బాలుని ఎలా ఎందుకు శిక్షించాలి? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, బయటకు వెళ్ళి లోపలికి వచ్చిన లోపలికి బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వారిని బెత్తం వాక్యంతో గుచ్చాలి, వాక్యంతో పొడవాలి, పరిశుద్ధ వాక్యాన్ని మనం నేర్పించాలి. పాపం అంటే అసహించుకోవాలి. మీకు పాపం అంటే మీకు సైన్స్ గురించి 8వ తరగతి నుంచి చెప్తారు. మరి బైబిల్ చెప్పొచ్చు కదా 8వ తరగతి నుంచి, మనం చెప్పలేమా? చిన్నప్పుడు ఒక చిన్న మాటలు, తర్వాత 8వ తరగతి నుంచి సైన్స్ బాగా అవగాహన చేసుకుంటున్నారు. మళ్ళీ పిల్లలకి బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం గురించి అది పాటించకపోతే ఏమవుతుందో చెప్పాలి కదా, బుద్ధులు నేర్పించాలి కదా పిల్లలకి. మన పిల్లలకి బెత్తాన్ని ఉపయోగించాలి. నువ్వు బెత్తం ఉపయోగించే దుర్మార్గురాలు అవుతావు అని ఉన్నది బైబిల్లో. మరణానికి అప్పచెప్తావు, శపించిన వారికి నువ్వే అప్పచెప్తావు. పిల్లల్ని బెత్తం ఉపయోగించకపోతే వాక్యం ఉపయోగించి ముద్దులు పెట్టుకోవచ్చు. చక్కగా మా పిల్లలు అలర్ట్ చేస్తానని చెప్పి పర్వాలేదు తిరుపతి, కానీ బెత్తాన్ని ఉపయోగించాలి. వాడు ఏం చావడు, 2 దెబ్బలు వేస్తే చావడు. కానీ ఏం చేయాలట? వాక్యం అనే బెత్తంతో గట్టిగా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వాక్యాన్ని ప్రయోగించాలి. వాక్యం ఇలాగ ఉంది, అర్థమవుతుందా? నీకేం చేస్తున్నావు నువ్వు? సరే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే చూడండి, సామెతలు 30:11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరం వస్తుంది. వచ్చేసింది ఆల్రెడీ. రావడం ఏంటి? ఒకడు అంటున్నాడు, దుర్మార్గుడు, ఎందుకు కన్నావు నన్ను అంటున్నాడు. నా గురించి కన్నావా నువ్వు అన్నాడు ఒకడు. ఇలా మాట్లాడుతున్నాడు అని మరో విధంగా అనుకోకండి. విన్నటువంటి మాటలు యథార్థమైనటువంటి మాటలు, ఈ రోజుల్లో జరిగేటటువంటి మాటలు అంటే ఎంత అర్థం ఉందో లోపలికి వెళ్తే ఆలోచన చేస్తే దుర్మార్గం కాదు. తల్లిదండ్రులను అడగవలసిన ప్రశ్న అన్నది, నా గురించి కన్నావా అని అడుగుతావా? తమ తండ్రిని శపించు తల్లిని దీవించిన తరం కలదు. సామెతలు 1:8 ఉంటుంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించాలి. నువ్వు నీ తల్లి చెప్పేటటువంటి బాధను తిరస్కరించేది ఎప్పుడు? రోమిలికి రాసిన పత్రిక 1:28 ఈ మాటలు ఉంటే 30 వరకు మనం చదివితే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనోళ్ళకపోయారు. దేవునికి చోటు ఇవ్వకపోతే ఇవన్నీ వస్తాయి దుర్మార్గం. దేవునికి చోటు ఇవ్వకపోతే చోటు నువ్వే కల్పించాలి. చిన్నపిల్లలకి దేవునికి ఆ చోటు తల్లి క్రియేట్ చేయాలి, తండ్రి క్రియేట్ చేయాలి, ఆ స్పేస్ క్రియేట్ చేయాలి భగవంతుని పట్ల. లేకపోతే మూతపడిపోతుంది. సెల్ ఫోన్లో యూట్యూబ్లు, సెల్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లని చెత్తంతా పెట్టుకుని దాంట్లో దాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, నిండిపోయి ఉంటుంది. ఇంక వాక్యం వెళ్ళడానికి అవకాశం ఇవ్వదు, చోటు దొరకదు. రే నువ్వు ఒక్కడ వచ్చావా? అయ్యో మా అమ్మ కూడా రావాలి కదా. మళ్ళీ చెప్పావా ఇంట్లో? ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాడా? ఒక్కడో రాక పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మీ అమ్మమ్మ కూడా రా అది చెప్తున్నారు కదా, నాకు తెలియదు. రోమన్స్ వస్తానా మీరు? అర్థమైందా? బలంగా ఉన్నావా? దెబ్బలాడగలవు నువ్వు? మరి చూసుకో మరి. ఓకే, మా ఓడి గురించి మొన్న పెద్ద హంగామా మాకు ఇక్కడ. గాడ్ బ్లెస్ యూ. రైట్, మంచిదమ్మా. అంటే పిల్లల్ని తీసుకుని వస్తే మంచిది అన్న ఉద్దేశం, అంతే, అంతకంటే. సరే మంచిదమ్మా. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయారు. అదే గొడవ. మనసులో వాక్యం లేకపోతే, మనసులో దేవుని వాక్యానికి చోటు లేకపోతే భార్య భర్తకు లోపడదు. 2, వాక్యం నీ మనసులో లేకపోతే భర్త భార్యని ప్రేమించలేడు. ప్రేమిస్తారండి, మామూలుగానే ప్రేమిస్తారు. ఏ ప్రేమ అంటే అది నిన్న ఏం చూసాం మనం? ఏ ప్రేమ? అగాపే ప్రేమ, వదిలాశించినటువంటి వాడు. ఏమి నీ నుంచి ఏమి ఆశించకూడదు. ఇంకా భర్తకి ఇచ్చేది మరలా వెనక్కి తీసుకోనక. నువ్వు భార్యకి, అమ్మకి నువ్వు థ్యాంక్స్ చెప్తే దుర్మార్గం అంటారు. వారిద్దరికి థ్యాంక్స్ చెప్పకూడదు. ఎన్నిసార్లు చెప్పగలవు నువ్వు థ్యాంక్స్? పొద్దున్నే సాయంత్రం వరకు నీ భార్యకి థ్యాంక్స్ చెప్పినా సరిపోదే. నీ అమ్మకి, మీ నాన్నకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదే. అర్థమవుతుందమ్మా నా మాటని నేను చెప్తున్నాను. మనం వారిద్దరికి థ్యాంక్స్ చెప్పకూడదు. ఎవరికి? అమ్మకి థ్యాంక్స్ చెప్పలేము, భార్యకి థ్యాంక్స్ చెప్పలేము. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నీ పిల్లలు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించాలి, నీ తల్లి చెప్పు బోధను అంగీకరించాలి. వారికి మనసులో దేవునికి చోటు ఇవ్వాలి. ఒకవేళ దేవునికి చోటు ఇవ్వకపోతే తల్లిదండ్రులకి అవిధేయులు అయిపోతారట.
నాకు ఇప్పటికీ నా మనసులో తల్లిదండ్రులు అంటే గిరగిరలా తిరుగుతారు 4-5 మనుషులు. తల్లిని కొట్టినటువంటి వారు నేను చూశాను. నాన్న ముసలోడండి మంచం మీద నిలబడితే ఏదో వాళ్ళ అమ్మనేదో అన్నాడు. పెద్దలు కదా అనుకుంటారు, వారు భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో అన్నారు, భార్యనేదో అన్నాడు. మా అమ్మని అంటావరా అని చెప్పేసి కాలేజీకి తగ్గుతున్నాడు. వాడికి ఎలా పుట్టుకదిని ఉంటాయి అంటే అర్థం ఎలా వాడు రేపొద్దున వాడు కొడుకు తనడు, ఒక కూతురు అల్లుడు వచ్చి తనరు. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి రాదు, నువ్వేం ఎత్తుతావు అది రాదు, నువ్వేం చేసావో నీ అమ్మకి నాన్నకి నువ్వు నీకు అదే చేపట్టి నీ పిల్లలు అదే చేస్తారు. నువ్వు భగవంతుడు చెప్పేటటువంటి మాట మనది కాదు, నా మాట ఏం చెప్పట్లేదు. ప్రాక్టికల్గా మనం ఏం అనుభవిస్తున్నామో అది మనం తప్పకుండా జరిగిపోద్ది. దేవునికి చోటు ఇవ్వాలి. అప్పుడు పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులు కారు అన్నాడు. తర్వాత 2 తిమోతి 3:1 ఏమనుందంటే అంత్యదినములు అపాయకరమైన కాలంలో వస్తాయి. యాలయనగా మనుషులు స్వార్థపీరులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు. మరియు ఒక విచిత్రమైన మాట చెప్తాడు. ఏ మాట చెప్పాడమ్మా? తల్లిదండ్రులకి అవిధేయులు అన్నాడు. ఇంకొక మాట నేను ఇక పిల్లల గురించి నేను చెప్పాలనుకున్నాను. పిల్లలంటే మనమే, చిన్నపిల్లలు కాదు. నిర్గమకాండం 21:15-17లో తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. అంతే, ధర్మశాస్త్రం ఇది. కొట్టివేయబడిందని నువ్వేం అనుకోవద్దు. కొన్ని అలా ఉంటే ఆ శిక్షలో ఎక్కడికి వెళ్ళిపో, భగవంతుడు తప్పకుండా తీసుకుని వస్తాడు నీ మీదకి. ఎవరినట? తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. తన తండ్రినైనను 17వ వచనం 21వ అధ్యాయం నిర్గమకాండం. తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. మరణ శిక్ష నందును. మరణ శిక్ష అర్థమైందమ్మా? తల్లిదండ్రులని సింపుల్గా తీసుకుంటాం. ముసలోళ్ళు అంటాం మనం, ఇష్టం వచ్చినట్టు. కొంచెం తల వెంట్రుకలు అయితే మంచిదే, ఏక శరీరమే. నువ్వు నీ భార్యనే ప్రేమించాలి. ఎస్పెషల్లీ 99.99% మన సర్వే లెక్కలు ఏం చెప్తాయంటే తల్లిదండ్రులు ఎందుకు అనాథులు అవుతున్నారు అంటే కోడలట. తల్లిదండ్రులు ఎందుకు అనాథులు అవుతున్నారు? కోడలు 99.99.09 అల్లుడట. అల్లుడు ఎప్పుడు అత్తగారిని అసహించుకోడట, కోడలు అసహించుకుంటుందట. మీకు అర్థమవుతుందమ్మా నేను మాట్లాడుతున్నాను? కోడల వల్లే అత్తగారు అనాథగా ఆశ్రమాల్లో ఉండవలసి వస్తుంది. ఈ కోడలు రేపు అత్తగారు అవుతుంది, మరలా ఆమె అదే బాధను అనుభవిస్తుంది. ఈరోజున నువ్వు చూడు, నీ అత్తగారిని నువ్వు చూడు, అమ్మగారిని చూస్తావు. అదే నీ అన్నయ్యకి ఫోన్ చేస్తావు మరలా, అన్నయ్య మీ ఆవిడేంటి మా అమ్మని ఏదో అంటుందట. మరి అందో నువ్వు నీ అత్తగారిని అన్నప్పుడు మీ వదిన మీ అమ్మను అనకపోవడానికి కారణం ఏంటి? అంతే కదమ్మా. ఎర్రగడ్డకి అక్కడి నుంచి ఎంత దూరమో ఇక్కడి నుంచి అంతే దూరం. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రాక్టికల్ క్రియలు లేని విశ్వాసం ఎందుకు గోతులు పడి సాగు అంటున్నాడు. ఏమన్నాడమ్మా? క్రియలు లేని విశ్వాసం ఎందుకు బైబిల్ పట్టుకుని తిరగడం, అత్తగారికి గౌరవం లేకపోకుండా. మంచిదే, నీ వదినికి చెప్తావు, మా అమ్మని బాగా చూసుకో వదిన అని చెప్పొస్తావు నువ్వు. అలా కాదు, నీ తల్లి కాదు కదా అని అనుకుంటావా? అందుకే భర్త ఏం చేస్తారని నలిగిపోయి ఈ దరిద్రి సాగు అల్లాక. ఎందుకంటే భార్య అంటే ప్రేమ భర్తకి, నువ్వేమైనా ఎందుకంటే దేవుడు కలిపినటువంటి సంబంధం ఇది, యాక శరీరం. నువ్వేం చేయాలి? నువ్వు ఎప్పుడైనా నీ అత్తగారి గురించి ఆలోచన చేస్తావమ్మా? సరే, అత్తగారు కూడా కోడలుగా ఉన్నప్పుడు వాళ్ళ అత్తగారు కూడా ఆలోచించలేదులే వచ్చిన అందుకే కదా ఈ తప్పులు. అదే కదమ్మా, అంతే కదమ్మా. నేను అదే చెప్తున్నాను. నేను మరో విధంగా కాదు, ఎవరికైనా ఒకటే. అక్కడి నుంచి ఇక్కడికి అంతే, ఇక్కడి నుంచి అక్కడికి అంతే. అమ్మని గురించి ఆలోచన, అత్తగారి గురించి కూడా అంత ఆలోచన చేయాలండి. అత్తమ్మా తిన్నావా అంటే ఎంత ప్రేమ మురిసిపోతారు. ఏం కూర వండుకున్నా అత్తమ్మా, ఏం కూర వండింది మా వదిన, మా మరదలు, ఇలా అదే కదా పిలుపులు. అంటే వచ్చినప్పుడు తమ్ముడా అమ్మ జాగ్రత్త అని చెప్తావు నువ్వు కదండి. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అత్తగారిని పట్టించుకోమను, అమ్మని బాగా
అంటే మమకారం అలాగ ఉంటుందండి. మీరు కాదు నేను చెప్తాను. సర్వే ఏం చెప్తుందంటే 99% భర్తకి ఏం చేయాలో తెలియక భార్యని బాగా ఇష్టపడి ఆమెను వదులుకోలేక ఇంకెవరిని వదులుకోవాలి? అమ్మను వదులుకోవాలి. అందుకే భారంతో అమ్మా క్షమించమ్మా, లేకపోతే ఇల్లు కూలిపోతుంది, లేకపోతే డైరెక్ట్ చెప్తున్నారండి. మీ అమ్మ ఉంటే నేను రాను, పెళ్లి చేసుకోను. చాలామంది నేను చూస్తూ ఉంటాను కదా వాట్సాప్లో కదా, మీ తల్లిదండ్రులు ఉంటే నేను పెళ్లి చేసుకోను. రేపొద్దున్న మీ కోడలు వచ్చినప్పటికి నువ్వు చచ్చిపోవాలా దాని అర్థం, అంతే కదా. రేపొద్దున్న కోడలు వచ్చినప్పటికీ నువ్వు బతకూడదనే దాని అర్థం. అంటే భగవంతుడు క్రైస్తవ జీవితంలో, వేరే వారి గురించి మాట్లాడలేదు, మన క్రైస్తవ జీవితంలో క్రియ ఉండాలి. విశ్వాసం అంటే విశ్వాసం మాటలతో కాదు, భక్తి ఇంట్లో నుంచే రావాలి. పరిమళ వాసనగా ఉండడానికి పిలువపడ్డారు మీరు, మామూలుగా కాదు. వాసన రావాలి, గుప్పు గుప్పమంటే వాసన రావాలి. ఎక్కడి నుంచి వస్తా తెలుసా? మా కోడలు బంగారం అండి అని అన్నప్పుడు వస్తుంది. మా కోడలు ఎంత మంచిదో, మా కోడలు ఆ కన్న కూతురి కంటే బాగా చూసుకుంటుంది. నిజంగా నాకు మా ఒక కోడల గురించి ఇప్పుడు చెప్తాను. 10 సంవత్సరాలు తన మామకి చంటి పిల్లల్లాగా ఎత్తుకుని తీసుకెళ్ళేదండి. తన మనసులో ఏమిటో తెలియదు, నలుగురి కోసం మెప్పు కోసం చేసిందా? నలుగురు మెప్పు కోసం 4 రోజులు చేస్తారు, 10 సంవత్సరాలు ఎందుకు చేస్తుంది? మనసులో పెళ్ళి లేరు అన్నదే ఒక రోజుని నా మావయ్య నా కొడుకు బా 10 సంవత్సరాలు ఎత్తుకొని మలముత్తాదులు చేతులతో తీసి, పెద్ద అతను 80 సంవత్సరాల వయసు, చేతులతో పట్టుకొచ్చి వాళ్ళ భర్తలు వచ్చి కూడా కొడుకు వచ్చి కూడా కాదు సహాయం చేయని, చేతులతో ఎత్తుకుని అలాగా ఎత్తుకుని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అదంతా బట్టలన్నీ తీసేసి శుభ్రంగా అలికేసి, అలుకడిల్లు కదా, అలికేసి శుభ్రంగా తెల్ల బట్టలు కట్టి మెరిసిపోయేవాడు. బ్రతికిన 10 సంవత్సరాలు. ఆ తల్లికి ఎప్పుడు భగవంతుడు చక్కని దీవులు ఇస్తాడు. భర్త పట్టించుకోలేదు, వాళ్ళు ఆడపడుచులు వచ్చినా కూడా మేరీ అనుకోరు. మేరీ మీ మావయ్యకి బ్రష్ చేస్తావా? చేయవు, నువ్వు కూతురు కదా, నువ్వు చేయలేవు. ఈరోజు నా పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకి మాట వినండి. ఇది ప్రభు మెచ్చుకుంటాడు. అది నేను చెప్పేది. తల్లిదండ్రులు ఈ రోజులో ఆ సంబంధాన్ని, అందుకే భగవంతుడు అందరిని ఆదరిస్తాడండి. మనం పనికిరాని దాన్ని ఏమంటారు ఆకులు రాలిపోతున్నాయని చెప్పేసి ఎప్పుడు కాదు, ఎప్పుడు అన్ని వేళలో కూడా అందరూ సమానంగా చూస్తాడు ఆయన ప్రభు. ఎవరిని లోకంలో బాధ పెట్టాలని ఆయనకి ఇష్టం కాదు. అందరినీ పట్టించుకునే దేవుడు. చిన్నోడిని, పెద్దోడిని, డబ్బున్నవాడిని, లేనోడిని, అందమైనవాడిని, నల్లోడిని, ఎర్రోడిని, గుడ్డోని, మెల్లకల్లోని, అదే అన్న ఫలాని వ్యక్తి నేను ప్రేమించి అందరి కోసం ఎంతవరకు ప్రేమిస్తున్నాం? ఆయన ప్రేమ అంటే అంతం వరకు ప్రేమిస్తున్నాడు ప్రభు. అంతం వరకు, తన ప్రాణం అంతం వరకు అండి. అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాను. మీకు ఎన్ని అనుగ్రహిస్తాను నేను? నా సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీరేటువంటి వాడు నేను. ఎందుకు నేను? అందుకే ఈ రోజున ఒకే ఒక మాట మనం ఇది వెళ్తున్నాం. సబ్జెక్ట్ ఏమన్నాము? పిల్లలారా మీరు అన్ని విషయంలో మీ తల్లిదండ్రులు మాట వినాలి. ఒకవేళ ఎవడైనా తన తండ్రినైనా, లేవీకాండం 29లో ఎవడైనా తండ్రినైనా తల్లినైనా దూషిస్తే అక్కడ కొడితే అన్నాడు, శపిస్తే అన్నాడు. ఇక్కడ దూషిస్తే మరణ శిక్ష విధించాలి వాడికి. ఏం చేయాలంట? తల్లిదండ్రులు దూషిస్తే మరణ శిక్ష విధించాలన్నాడు. అయిపోయింది బ్యాటరీ. ప్రవీణ్ చూడరా. తర్వాత ఏమన్నాడమ్మా? వాడు తన తండ్రినో తల్లినో దూషించను కనుక తన శిక్షకు తానే కారకుడండి. ఒకడు ప్రతిరోజు కొట్టువాడండి వాళ్ళ తండ్రిని. మీకు ఎవిడెన్స్ చూపిస్తాను. ప్రతిరోజు కొట్టువాడు. అవకాశంతో వెళ్ళి టక్టప్పుడు కొట్టడమే. ఆడుంటే అంత ఎత్తుండేవాడు, ఈడేమో నాకంటే సగం ఉండేవాడు. ఆడు వెళ్ళి కొట్టేవాడు, నాన్నని కొట్టేవాడండి. బాధ కలిగి బాగా అంటే చూస్తే ఎవరు పెడితే నీకెందుకు అనేవాడు. వాళ్ళ అమ్మ సపోర్ట్ చేసేది. వాళ్ళ అమ్మే ఇంకో 2 డబ్బులు అని అడిగి ఎలా తగలవలసింది అని. సరే చనిపోయాడు అనుకోండి. మరియు అయితే ఇక్కడ చూడండి, నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయనట
కుమారుని బట్టి తండ్రి ఆనందించాలట. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఆనందించాలండి. మన తల్లిదండ్రులు సంతోషపెట్టే వారికి ఉండాలి. ఇక్కడ కొలసి గ్రంథం అంతా ఇదే చెప్తుంది. మీరేం చేయాలి? దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి. దేవుని కాదు, మొట్టమొదటి మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను సంతోషపెట్టండి. వారికి కష్టం లేకుండా చూడాలి. అలాగని చెప్పేసి తల్లిదండ్రులు కూడా గుర్తింపు కోరికలు కూడా కోరడం కూడా ధర్మం కాదు. ఎంత చూసినా కొంతమంది అత్తగారులు ఉంటారు, ఎంత మంచిగా చూడాలనుకున్నా ఏదో వంక పెడతారు. ఆ కోడలే మంచిది అంటది, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆ కోడల దగ్గరికి వెళ్ళి ఈ కోడలే మంచిది అంటది, ఆవిడే మంచివాడు అంటది. అసలు పొగడదు. నువ్వు ఎంతైనా కృతజ్ఞత ఉండదు. కొంతమంది గతన మాట నేను చెప్తున్నాను, ఎంతైనా పెట్టు నువ్వు కృతజ్ఞత ఎప్పుడు ఒకటే. ఆ భావన ఏంటంటే నా కొడుకు సంపాదన ఎక్కడికి వెళ్ళిపోతుందో అనుకుంటుంది. పాపం అమాయకురాలు అమ్మ ఏం చేస్తుంది? ఒకసారి ఒకరు కట్టబెట్టిన తర్వాత ఏక శరీరం అయిపోయింది కదా, ఇద్దరు కలిసే తినాలి కదా, ఒకే శరీరం కింద తినాలి కదా, కుటుంబం ఉంది కదా, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు అన్నీ ఇవి, వ్యాపులు, ఈఎంఐలు, అవి ఇవి, లోన్లు రకరకాలుగా ఉంటాయి. ఎక్కడి నుంచి జీతం ఎంత అని చెప్పేసి అంటే ఎక్కడి నుంచి 3,000 4,000 పంపిస్తే అంత మనం పంపిస్తే ఇక్కడ తినొద్దు, బతకొద్దు. వారికి ఎంత అవసరమో అంత మనం చూడాలి. అలాగే నిష్ఠూరు పెట్టుకోకూడదు అత్తగారులు. అర్థమవుతుంది నా మాటలు నేను చెప్తున్నాను. మంచిది. పిల్లల గురించి వచ్చింది కాబట్టి సబ్జెక్టు జస్ట్ జనరల్గా మాట్లాడుతున్నాను. మంచిది. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు భగవంతుడు. ఎవరైనా ఆనందిస్తున్నాడు? యేసుక్రీస్తుని బట్టి తండ్రి ఆనందిస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట, ఇక్కడ చూసాం లోకాసు వార్త 1:18 ఏం చూసాము? అతడు పుట్టినందున అనేకులు వారి ఇంటి వారే కదా అనేకులు సంతోషిస్తున్నారట, అనేకులు ఆనందపడుతున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పిల్లలట తల్లిదండ్రుల మాట ఎలా వినాలో ఒక చిన్న మూడే మాటలు చెప్తున్నాను. సమూయేలు, బాలుడైన సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. బాలుడైన సమూయేలు ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేర్చును. ఎంత మంచి మాట అండి. చిన్నపిల్లాడు, అప్పుడే పాలు విడిచి వెళ్ళాడు. అమ్మ టాటా చెప్తుంది ముద్దుగా. అప్పుడే మాటలు వస్తున్నాయి పాపం. మాట్లాడురే, నేను యెహోవా దగ్గర నేను ప్రార్థన చేస్తాను, ఆయనకి ప్రార్థన చేస్తే కలిగినోడురా నువ్వు, నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటే ఏమర్థమైందో చిన్నపిల్లడికి. అమ్మ చెప్పిన మాట బాగా లోపలికంటే వెళ్ళింది. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రార్థన, అమ్మ పాటలు, అమ్మ వాక్యం చెప్పడం అన్నీ విని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వెళ్ళే ముందర ఆ సమయాన్ని వదిలిపెట్టి వచ్చేస్తుంటే యెహోవా అక్కడనే మొరక్కనని వ్రాయబడింది. ఎంత నాకు ఆ మాట చదువుతున్నప్పుడు చాలా పులకరిస్తాను. యెహోవాకు అక్కడనే మొరక్కడట. ఆరాధన చేస్తున్నాడు చిన్న పిల్లడు. అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయి టాటా చెప్పి వచ్చేస్తాడు. అప్పుడప్పుడు సంవత్సరానికి ఏదో చిన్న బుట్టలు, చిన్ని బట్టలు పట్టుకొస్తుంది, తీసుకుంటాడు, నవ్వుతాడు, ముద్దు పెడతాడు, అమ్మ బాయ్ టాటా అని వెళ్ళిపోతాడు. ఎప్పుడు అమ్మ నేను నీ కూడా వస్తానని అన్న మాట రాలే. చూసారా ఇక్కడ సమూయేలు దేవాలయాన్ని విడిచాడు ఎప్పుడైనా? ఇవ్వడంలే. తను అంటాడు బాలుడైన, అక్కడ వ్రాయబడింది మొదటి సమూయేలు, బాలుడైన సమూయేలు ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయిచుండను. చిన్నపిల్లలండి. అందుకే మనం మొదటి యోహాను పత్రికలో ఉంటారు, నా పిల్లలు సత్యమును అనుసరించి అనగా క్రీస్తును అనుసరించి నడుచుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చాలు, అంతకంటే ఏం కావాలి? భగవంతుని దగ్గర నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తే నీకు పెడతాడా? 4 ఆత్మలు రక్షించబడితే అందులో నిన్ను కాదు మెప్పు. అనేక కుటుంబాలు నిన్ను ఆశీర్వదిస్తాయి కదా. ఆశీర్వదించబడిన తల్లివని నేను దీవించరు. నువ్వు మంచి ఉద్యోగస్తుని కన్నావు, మంచి జీతగాని కన్నావు. దాని అర్థం ఏంటి? నీ కోడలు నీ కొడుకు ఎప్పుడప్పుడు నీకేం పెడతాడేమో. ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకోటి కట్టుకోవచ్చు. నిజంగా భగవంతుని దగ్గర సమూయేలు అనేకులు వెలిగిస్తున్నాడు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మన బిడ్డలు దైవజనులుగా ఉండాలని మనం ఇష్టపడాలి. అనేకుల మేలు కొరకు, ఇతరులను వెలిగించడానికి కొరకు తను కొవ్వొత్తుగా ఇతరులకు వెలిగిస్తూ తన అర్పయబడుకుంటే పర్వాలేదు, ఏం కాదు. ఆయన పుట్టుట వల్ల అనేకులు సంతోషపడ్డారట. ముగిస్తున్నాం.
ఇంకొక చిన్న బిడ్డ ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం 11:36 ఆమె అంటుంది, యోక్తా కుమార్తె, మీకు తెలియదు ఏం కాదు ఇది. యోక్తా కుమార్తె అంటది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటువా. ఏమంటుందమ్మా? యెహోవాకు మాట ఇచ్చుంటువా తండ్రి, నీ మాట చెప్పున చెయ్యి, నేను వెనక్కి వెళ్ళను, నేను చావలసిన చస్తాను నీ మాట కోసం. తల్లి చూడండి ఎంత మాట. నన్ను అడిగిచ్చావు నువ్వు మాట, నువ్వేమంటావు? నన్ను అడిగిచ్చావా? నాకు ఎందుకు చెప్పలేదు? నాకు చెప్పాలి కదా. నువ్వు నిర్ణయం తీసుకో, నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసేసుకోవడమేనా? నీ ఇష్టం వచ్చిన మొక్కు చేసేసుకోవడమేనా? నాకు ఎదురు వచ్చింది, ఎవరు వచ్చినా సరే మొక్కు ఇచ్చేదని అంటావా? నన్ను అడిగిచ్చావా అంటాం మనమైతే. ఆమె అంటారు కదా, ఎందుకు నాన్న బాధపడుతున్నావు డాడీ, ఎందుకు బాధపడుతున్నావు? యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా. ఏమన్నమ్మా? యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చెయ్యి, నేను బాధపడను. నీ మాట నెగ్గాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు, వెనక్కి తీయొద్దు, తప్పిపోవద్దు. మాట ఇస్తే వెనక్కి మడమ తెప్పొద్దు నువ్వు. ఏమన్నదమ్మా? ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా. వింటారమ్మ నా మాట? యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా. నాన్న నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇంత గొప్ప పిల్లలు, మన పిల్లలు మన వెనకాల. అందుకే మనం తెలుసు, నిన్న జాబిలి వారి యొక్క బాబు పుట్టినరోజుకి బూయలు వేస్తుంటే మాట చెప్పాం. 127వ అధ్యాయం కదమ్మా. బలవంతుని చేతిలోని బాణములు వంటి వారంటే మన పిల్లలు, యవ్వన కాలం మంది పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. వారట తన అంబుల పొదులో బాణాలు నింపుకొని గుమ్మంలో ఉంటాడు విరోధి. అక్కడ వ్రాయబడి ఉంది చూడండి, గుమ్మంలో విరోధులతో పోరాడుతురట. ఇంకా అర్థమైందమ్మా? ఎక్కడున్నాడు విరోధి? గుమ్మంలో కాసి కూర్చుంటాడు. ఎప్పుడు మన మీద పడదాం, ఎప్పుడు మన మీద అబండ వేద్దాం, ఎప్పుడు అనారోగ్యాన్ని తీసుకొద్దాం, ఎప్పుడు అప్పులు పాలు చేద్దామని, ఎప్పుడు వీని విశ్వాసాన్ని సన్నగించేద్దాం, మనల్ని సూటుపోటు మాటలతో పడవడానికి కరెక్ట్ గుమ్మంలో ఉంటాడట. మన పిల్లలకు మనకు బలం. ఇంకా అర్థమవుతుందమ్మా? మన పిల్లలు మనకు బలం. మన వెనకాల మీరు ఏదైనా అనుకోండి, కానీ నా పిల్లలు ఇద్దరు నా వెనకాల ఉంటే నాకు బలం. డాడీ నేనున్నా అంత. శత్రువు మన పిల్లల్ని బట్టి బలవంతుని చేతులని బాణముల వంటి వారు. దాన్ని అంబుల పొదిలో నింపుకొని వేస్తే ఎవడరాడు? ఆ గుమ్మంలో ఎవడరా? శత్రువు, సాతాను. పిల్లలు, మన పిల్లల ప్రార్థన, నలుగురు కలిసి ప్రార్థన చేస్తే బలం వస్తుంది. బలం అది మనకి తన అంబుల పొదిలో నింపుకొని బలవంతుని చేతి, బలవంతుని అనగా బలిష్ఠుని చేతులను, దేవుని చేతులను బాణం మన పిల్లలు. మన పిల్లల కొరకు వారు దేవునికి ఇష్టలుగా, టైం అయిపోయిందమ్మా, దేవునికి ఇష్టలుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. నేను ముగిస్తున్న సబ్జెక్ట్ ఏంటి మనది ఇవాళ? పిల్లల అన్ని విషయంలో మీ తండ్రుల మాట వినండి. మనకి ఇస్సాకు గురించి తెలుసు, ఏమన్నా చెప్పక్కర్లేదు. పెద్దోడు 25 సంవత్సరాలు పైబడి ఉంది, కట్టేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది అప్పటికే. తనకి కట్టేసి కట్టెలు పేర్చాడు. అడిగాడు ముందు, డాడీ, తండ్రి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఇది ఎక్కడుంది గొర్రెపిల్ల అడుగుతున్నాడు. అన్నాడు, నా కుమారుడా, యెహోవా చూసుకుంటాడు. యెహోవా చూసుకుంటాడని ఎందుకు కడుతున్నావు? నన్ను దాని మీద పొరను పెడుతున్నావు? మాట ఉందమ్మా, రాయబడిందా? మాట్లాడలే. అది కుమారుడు భగవంతునికి తన తండ్రిని బట్టి కదా. తండ్రి ఎలాగైతే భగవంతునితో కమిట్ చేస్తాడో, భగవంతునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా మొక్కుకుంటున్నాడు, ఎలా వాక్యం జరుగుతున్నాడు, ఏ విధమైన భక్తి, ఏ విధంగా మాట ఇస్తే భగవంతునికి ఏ విధంగా తప్పిపోకుండా ఉన్నాడు చూస్తూ ఉంటాడు మన పిల్లలు. అప్పుడు మన వెనకాల వస్తాం. ఒకటి, మనం ఎంత ప్రార్థనలో, ఎంత వాక్యంలో ఆయనతో మనం దగ్గరగా ఉంటున్నామో మన పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. లేదంటే నువ్వే ప్రార్థన చెయ్యు, నువ్వే వాక్యం చెయ్యి, నీ బైబిల్ నలగలేదు అంటారు.